కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేరుస్తుంటే వైసీపీ నేతలు రోడ్లపై తిరుగుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. 150 సీట్లు ఇచ్చినప్పుడు ఇంట్లో పడుకున్న జగన్ 11 సీట్లు ఇస్తే రోడ్లపై తిరుగుతున్నారని, వచ్చే ఎన్నికల్లో 0 సీట్లు ఇస్తే ఇక ప్రజల మధ్య ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఐటీవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎర్రగొండపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలలు అయింది. చాలా మంది ప్రతిపక్షాలు ఇప్పుడే రోడ్ల మీదకి వచ్చారు. మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి 154 సీట్లు ఇస్తే ఇంట్లో పడుకున్నాడు. సీట్లు ఇవ్వకపోతే రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఈసారి 0 ఇవ్వండి, రోజు మన మధ్యలోనే తిరుగుతుంటాడు. ఖచ్చితంగా ఎవరికైతే ఇందాక పెన్షన్స్ అడిగారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం.